గ్రాడ్యుయేట్స్ కోసం ఎంత వెలుగబెడతావో చూద్దాం. నిజమే, అదే అంటాను. నువ్వు ఏం వెలుగబెడతావో చూడాలని కోరుకుంటాను. ఎందుకంటే నువ్వు ఎంతసేపు ఇదే కదా ఇప్పుడు నువ్వు కోరుకునేది ఏంది? ఈ ఎమ్మెల్సీ సీట్ కోసం ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని అబద్ధాలు ఆడినావు. ఎంతమందిని బ్లాక్మెయిల్ చేయాలో అంతమందిని బ్లాక్మెయిల్ చేసినావు. ఎన్ని రకాల కుట్రలు చేయాలనుకున్నావు అన్ని రకాల కుట్రలు చేసినావు. ఎన్ని పైసలు పంచాలనుకున్నావు అన్ని రకాల పైసలు పంచినావు. పైకేమో నీతివంతులు లెక్క మాట్లాడుతావు, కానీ అన్ని దొంగ పనులు దొంగ చేష్టలు చేసుకుంటూ వచ్చినావు. ఎమ్మెల్సీ సీటు కోసమే కదా ఇక గెలిచినావు. గెలిచినాక నీ బతుకు నీతివంతంగా ఉంటుందా లేదా చూడు. నువ్వు ఇంకా నీ క్యూ న్యూస్ ఛానల్ ఓనర్ ఎవరో ఇంతవరకు చెప్పలే, నీ బినామీలు ఎవరో ఇంతవరకు చెప్పలేను, నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నదో ఇంతవరకు చెప్పలే. ఇప్పుడు ఏం చేస్తారు? ఇవన్నీ మెల్లమెల్లగా పక్క పెట్టుకుంటూ పోతారు. ఇక నేను మళ్ళీ చెప్తున్నా, చింతపండు నవీన్ కుమార్ గెలిచినా రేపు మంత్రి పదవి వచ్చినా ఇంకా ఏమి పెద్ద పదవి వచ్చినా నేను చూసిన వాడిగా చింతపండు నవీన్ కుమార్ అనేటోడు అత్యంత అవినీతిపరుడు, అత్యంత దుర్మార్గుడు. ఇది నేను తిరిగిన వాడిగా చూసిన వాడిగా చెప్తున్నా. ఇక ఇది పక్కన పెడితే ప్రజలారా మరొక్కసారి మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణను కాపాడుకోవడానికి యువతరం అంతా ఏకంగా అండి. నవతరం రాజకీయాలు చేయండి, పాత రాజకీయాలకు స్వస్తి చెప్పండి. మరొకసారి చెప్తున్నా, పార్టీల జెండాలు మోస్తే నాయకులం కాలేము. రాజకీయాలు మనమే చేస్తే నాయకులం అవుతాం. పార్టీల జెండాలు మోసే దగ్గర కాదు, రాజకీయాలు చేసే దగ్గర ముందు ఉండాలని మరొకసారి చెప్తూ, ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి యూ న్యూస్.